హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు జనవరి 2024 డీఏ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు ఊరట. జనవరి 2024 డీఏతో మీ జీతం ఏ మటుకు పెరుగుతుంది అనేది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2024 నుంచి చెల్లించవలసిన కరువు భత్యం డీఏ విడతను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. మరి ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల నెలవారీ జీతాలు పెరగనున్నాయి. సో, ఈ వీడియోలో పెరిగే డీఏ శాతం ఎంత? దాన్ని ఎలా లెక్కిస్తారు? మరియు వివిధ బేసిక్ పే స్లాబ్‌లలో ఉన్నటువంటి ఉద్యోగుల జీతంలో ఎంత మేరకు పెరుగుదల ఉంటుందో ఉదాహరణతో సహా వివరంగా అయితే తెలుసుకుందాము. ప్రధాన వివరాలు. విడత డీఏ ఇన్‌స్టాల్‌మెంట్ జనవరి 2024కు సంబంధించి డీఏ పెరిగిన డీఏ శాతం 3.64%, పాత డీఏ 33.67%, కొత్త డీఏ 33.67% ప్లస్ 3.64%, మొత్తం కలిపి 37.31%. అమలు తేదీ జనవరి 1, 2024. చెల్లింపు విధానం పెంచిన డీఏను జనవరి 1, 2024 నుంచి వర్తింపజేసి 1వ తేదీ నుంచి అందుకునే వేతనాల ద్వారా కలిపి నగదు రూపంలో అయితే చెల్లించనున్నారు. ఇక డీఏ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత. దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం బేసిక్ పేపై నిర్దిష్ట శాతంలో ఇచ్చే కరువు భత్యమే డీఏ అన్నమాట. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలకు కాపాడుకోవడానికి అత్యంత కీలకమైనది. ప్రభుత్వం ఈ డీఏను సకాలంలో విడుదల చేయడం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది. జీతం పెరుగుదల లెక్కింపు ఒక ఉదాహరణ. ఈ డీఏ పెంపు వలన మీ జీతం ఎంత పెరుగుతుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా అయితే తెలుసుకుందాము. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే రూ. 33,590 అనుకుందాము. పాత డీఏ ప్రకారం 33.67%. అంటే 33,590లోంచి 33.67% అంటే రూ. 11,310 అయితే అవుతుంది. ఇక కొత్త డీఏ 37.31%. సో, కొత్త డీఏ ప్రకారంగా అందుకునే డీఏ వచ్చేసి రూ. 12,632. సో, మొత్తం తేడా కొత్త డీఏ, పాత డీఏ తేడా వచ్చేసి రూ. 1,322. అంటే రూ. 33,590 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ఈ డీఏ పెంపు వలన వారి నెలవారీ జీతంలో రూ. 1,322 పెరుగుతుంది. వివిధ బేసిక్ పేలకు వర్తించే డీఏ టేబుల్ తెలుసుకుందాము. ఉద్యోగులందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా వివిధ బేసిక్ పే స్లాబ్‌లకు ఎంత మొత్తం జీతం పెరుగుతుందో ఇక్కడ టేబుల్ రూపంలో అయితే అందించడం జరిగింది. మీ బేసిక్ పేకి ఎదురుగా ఉన్న జీతం పెరుగుదల కాలంను అయితే గమనించగలరు. సో, ఫ్రెండ్స్ 19,000 బేసిక్ పే ఉన్న వారికి కొత్త డీఏ ప్రకారంగా రూ. 7,089 రావడం జరుగుతుంది. బేసిక్ పే రూ. 23,590 ఉన్న వారికి రూ. 8,802 రావడం జరుగుతుంది. బేసిక్ పే రూ. 30,120 ఉన్న వారికి రూ. 11,271. బేసిక్ పే 40,000 ఉన్న వారికి రూ. 14,926. బేసిక్ పే రూ. 51,320 ఉన్న వారికి రూ. 19,125 రావడం జరుగుతుంది. బేసిక్ పే రూ. 60,480 ఉన్న వారికి రూ. 22,565 రావడం జరుగుతుంది. బేసిక్ పే అనేది 71,000 ఉన్న వారికి రూ. 26,670. బేసిక్ పే రూ. 80,960 ఉన్న వారికి రూ. 30,200. ఆ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ డీఏ అనేది పెరుగుదల ఉంటుంది. సో, ఈ టేబుల్‌లో మొత్తం లెక్కించిన మొత్తాలన్నీ కూడా కొద్దిపాటి తేడా అయితే ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా మనకు దాదాపుగా అంటే ఉదాహరణ కోసం ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎగ్జాక్ట్ వాల్యూస్‌లో కొద్దిగా మార్పయితే స్వల్ప మార్పయితే ఉండవచ్చు. ఇక ఉద్యోగులపై ప్రభావం మరియు నిధి పోర్టల్ అప్డేటు. ప్రభుత్వం ఈ డీఏను నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించడము ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పటికే చాలా వరకు ట్రెజరీ కార్యాలయాల్లో ఈ నెల జీతాల బిల్లుల తయారీ పూర్తయింది. ఈ కొత్త డీఏ విలువను నిధి పోర్టల్‌లో కూడా అప్డేట్ చేయడంతో జీతాల చెల్లింపు ప్రక్రియ సజావుగా సాగనుంది. జనవరి 2024 డీఏ చెల్లింపు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామం. ఇది వారి
జీతంలో స్పష్టమైన పెరుగుదలను చూపిస్తుంది. అయితే ఇంకా అనేక డీఏ విడతలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతానికి ఈ పెంపుదల ఉద్యోగులకు కొంతమేర ఊరటనిస్తుంది అనటంలో సందేహం లేదు.